సరూర్ నగర్ డివిజన్ పరిధిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. హూడా కాంప్లెక్స్లో ప్రజలతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సబితా ఇంద్రారెడ్డి వివరించారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో వర్షాకాలం సమయంలో నాలాల డ్రైనేజీల్లో సిల్ట్ తీయాలని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారని సబిత గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉడా కాంప్లెక్స్ సరూర్ నగర్ డివిజన్లో ఉడా కాంప్లెక్స్లో చాలా రోజుల నుండి సమస్య ఇది. నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏం చేయాలన్నప్పుడు నాతో పాటు వాటర్ వర్క్స్ అధికారులందరూ రావడం జరిగింది. డీసీ గారు వచ్చిన్నారు, అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు, మీరందరూ కూడా. చాలా రోజుల నుండి ఉన్న సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఒక పెద్ద డ్రైన్ వేయాలనేది వాళ్ళు కోరుతున్న అంశం. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ తీసుకొని వేసే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ ఆ డ్రైన్ శాంక్షన్ తీసుకొని పని మొదలు పెట్టాలంటే కనీసం 2.5 months పడుతుంది. కంప్లీట్ కానీ ఇంకొక 2-3 నెలలు పట్టవచ్చు. ఇంచుమించు 6 నెలల వరకు ఆ పని పూర్తయిపోయి వాళ్ళ సమస్య సాల్వ్ కావాలంటే ఆ సమస్య సాల్వ్ కావడానికి మినిమం 6 months అయితే పడుతుంది. కానీ అంత లోపల టెంపరవరీగా దానికి పరిష్కారం చూపించమని అడిగి ఉన్నారు. ఇప్పుడే అంబేద్కర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గర పోతూ ఉంటుంది డ్రైన్, కాబట్టి పైనుండి కిందికి కలపాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒక 3-4 months వరకు ఇవ్వండి కలపడానికంటే వాళ్ళు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. కానీ అది కలిపే లోపల అధికారులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సిల్ట్ తీసి ముందు వాళ్ళ డ్రైన్ క్లీన్ చేసిన తర్వాతనే కలిపి, ఒకవేళ బాగుంది అనుకుంటేనే దాన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సిల్ట్ తీయడం ఇక్కడే కాదు, జిహెచ్ఎంసీ ఏరియాలో కానీ మున్సిపాలిటీస్లో కానీ వర్షాకాలం వస్తుందంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చేవాళ్ళు. ఏమనంటే నాలలలో సిల్ట్ తీయండి, డ్రైన్లలో సిల్ట్ తీయండి అనేది ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చేవాళ్ళు. మరి 100 రోజుల ప్రణాళిక 100 రోజులు చేయండి మున్సిపాలిటీస్లలో అని చెప్పారు. మరి 100 రోజులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు చెత్త అయితే తీస్తున్నారు. మరి 100 రోజుల ప్రణాళికలో ఏం చేశారు, ఏం డైరెక్షన్ ఇచ్చారు అధికారుల కంటే? ఊరికనే 100 రోజుల ప్రణాళిక శానిటేషన్ క్లీన్ చేయండి, చెత్త అంతా ఎత్తేయండి అంటున్నారు. శానిటేషన్ 100 రోజులు ప్రణాళిక పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం కాలనీలలో చెత్త ఎక్కడ కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ వాళ్ళది ఉంటుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా, మొన్న ఆర్కిపురం పోయినప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కార్నర్లో చెత్త వేసి ఉన్నారు. అప్పుడున్న సిబ్బందే ఉన్నారు, అప్పుడున్న స్టాఫే ఉన్నారు, అప్పుడున్న సిస్టమే ఉంటుంది. కాబట్టి అది లేకుండా చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వాటర్ వర్క్స్ అధికారులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, వర్షం వస్తుంది కాబట్టి డెఫినెట్గా సిల్ట్ అనేది తీయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సారీ, ఇదే కాకుండా ఆర్కేపురంలో కూడా ఒక నాలా వేయాలి మన విజయపూర్ కాలనీకి వెళ్ళి. ఆ నాలకు సంబంధించి ఎస్ఎన్డిపి నాలా తీసుకున్నాం. లాస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నాలా శాంక్షన్ ఇస్తే ఆ కాలనీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు, కంప్లీట్ అయిపోతుంది, ఇంకా మా సమస్య తీరిపోతుందని. కానీ ఇప్పుడు 1.5 year నుండి చూస్తే ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితికి వచ్చి ఉన్నారు. ఆ నాలా కంప్లీట్ చేస్తేనే ఎస్ఎన్డిపి నాలా ఏదైతే కేటీఆర్ గారు ఆ రోజు మంత్రిగా ఒక ప్లానింగ్ ప్రకారం ఎస్ఎన్డిపి నాలాలు వేస్తున్నారో, ఆ నాలాలు కంప్లీట్ చేస్తేనే కాలనీలలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎస్ఎన్డిపి నాలాలు ఎప్పుడైతే పూర్తి అవుతాయో వర్షం వల్ల వచ్చే సమస్య ఎదుర్కోకుండా, ఎందుకంటే వర్షం రాగానే మొత్తం కాలనీలకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ నీళ్ళని పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ఎస్ఎన్డిపి నాలాలు కూడా పూర్తి చేయాలని ఇప్పటికే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని 2 పెట్టుకున్నాం. ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతున్న సందర్భంలో సెకండ్ ఫేజ్ శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ కావాలి. ఆ సెకండ్ ఫేజ్ కూడా తొందరగా పూర్తి చేయాలని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరినీ కోరుతున్నాం. దయచేసి ఎస్ఎన్డిపి నాలాలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి, సిల్ట్ తీసే ప్రయత్నం చేయండి. వాటర్ వర్క్స్లో కూడా రిక్వెస్ట్ అదే, ఒక్కొక్క దగ్గర 2 కలిసినాయి, డ్రింకింగ్ వాటర్ అది డ్రైన్ది. ఇప్పుడే అనూప్ రాజు గారు చెప్తా ఉన్నారు. వాటిని కూడా క్లియర్ చేయాలంటే కొత్త లైన్ వేయాలి, వాటిని కూడా వేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవి టైంపాస్గా చెప్పిపోతే కాదు, ఖచ్చితంగా పైకి వెళ్ళి శాంక్షన్ తీసుకొని. ఎందుకంటే పైన వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడినా అనుకోండి, మా దగ్గర నిధులు లేవు మేడం అంటున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నిధులు లేవు మేడం అంటారు. మా జోనల్ కమిషనర్ గారు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, కాల్ బ్యాక్ చేయడం కానీ లేదు. అధికారులు అనేది మీరు, మేము ప్రజాప్రతినిధులం, అధికారులం అనేది ప్రజలకు మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళం. ఫోన్ లిఫ్ట్ చేసి సమస్య ఏంటో కనుక్కొని దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. మా డీసీ గారు ఇమీడియట్గా ఫోన్ ఎత్తుతారు, కాల్ బ్యాక్ చేస్తారు. కానీ ఆమెకు శాంక్షన్ అథారిటీ లేదు.